హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఏంటి హీరోయిన్ పొలిటీషియన్ అయినటువంటి రోజాని ఆ హీరో షూటింగ్ సెట్లోనే కొట్టాడా? ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు వారి మధ్య గొడవ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో యాక్టివ్గా ఉన్న రోజా ఓటమితో సైలెంట్ అయిపోయింది. మళ్ళీ లడ్డు వివాదంతో తెర మీదకి వచ్చి యాక్టివ్ అయిపోయింది. అయితే అలాంటి రోజా మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది. కానీ రోజాకి మాత్రం సినిమాలోకి రావాలని లేదని ఇండస్ట్రీలో టాక్. అయితే సమయం దొరికినప్పుడల్లా రోజా ఓ హీరో ఫ్యామిలీపై తెగ విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే అలా విమర్శలు చేయడానికి కారణం షూటింగ్ సెట్లో జరిగిన గొడవే అని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే రోజాకి మెగా ఫ్యామిలీ అంటే అస్సలు నచ్చదు. మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ తన విమర్శలు చేస్తూనే ఉంటుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అంటూ ముగ్గురు హీరోలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అయితే రాజకీయాల వరకు ఓకే గానీ అవి శృతి మించడంతో చిరంజీవికి రోజాకి మధ్య ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా గొడవ జరిగింది. అందుకే వీరిద్దరి మధ్య అంత సన్నిహిత్యం లేకపోవడంతో దొరికిందే ఛాన్స్ అనుకొని రోజా వారిపై విరుచుకు పడుతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే ఇదే విషయంపై రోజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ ఈ విషయం గురించి అడగగా అలాంటిదేమీ లేదని, నేను చిరంజీవితో సినిమాలో నటించిన సమయంలో ఆయనతో చాలా క్లోజ్గా ఉండేదానని, అలాగే ఆ టైంలో ఆయన ముగ్గురు పిల్లలు చిన్నవాళ్ళు, వారిని నేను ఎంతో ప్రేమగా ఎత్తుకునేదానని అంటూ రోజా తెలియజేసింది. అయితే ఆ యాంకర్ మిమ్మల్ని చిరంజీవి షూటింగ్ సెట్లో కోపంతో కొట్టారట, దవడు పగలగొట్టారంటూ రూమర్స్ వచ్చాయి, నిజమేనా అంటే రూమర్స్ అని మీరే అంటున్నారు, మళ్ళీ వాటిని ఎలా నమ్ముతారు అంటూ రోజా ఇచ్చి పడేసింది. అలాగే మెగా ఫ్యామిలీపై విమర్శల గురించి మాట్లాడుతూ, నేను ఆ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీకి వ్యతిరేక పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీకంటూ కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి, అందుకే దానికి అనుగుణంగానే మాట్లాడతాను, విమర్శలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఆ ఫ్యామిలీతో నాకు ఎలాంటి గొడవలు లేవంటూ రోజా అయితే క్లారిటీ ఇచ్చేసింది.